సింహాచలం గిరి ప్రదక్షిణకి వెళ్తే మా వాడికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. హలో గాయ్స్, అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మేము సింహాచలం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాము. ఇంకా మా వాళ్ళతో కలిసి వెహికల్ అయితే పెట్టుకొని గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా వాళ్ళందరూ తెగ ఉత్సాహపడిపోతున్నారు. ఇంకా మొత్తానికి సింహాచలం దగ్గర పెట్టిన వెహికల్ పార్కింగ్ దగ్గరికి అయితే వస్తాము. ఈ వెహికల్ పార్కింగ్ ఎలా ఉందంటే ఇంకా గుడికి 5 కిలోమీటర్ల దూరం ఉందనగా మమ్మల్ని ముందుగానే ఆపేశారు. మా వాళ్ళైతే కొంతమంది ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. ఇంక మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అలా నడుచుకుంటూ సింహాచలం తొలిపావంచ దగ్గరికి అయితే వస్తాము. ఇంకా ఇక్కడ క్రౌడ్ చూసారా ఎలా ఉన్నారో. ఇక్కడ కింద కొబ్బరికాయ కొట్టుకొని మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. పైన టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా గిరి ప్రదక్షిణ అయితే సాయంత్రం 2:30-3 ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది. మేము ముందుగా ఎందుకు వస్తామంటే ముందుగా గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. మేము ఏదో ఒకలా కష్టపడి కొండపైకి అయితే మెట్లు ఎక్కి వచ్చేసాము. ఇంక మేమైతే డైరెక్ట్ గా కొండపైకి రాగానే దర్శనంకి లైన్ లోకి అయితే వస్తాము. ఇంకా అలా గుడి లోపల కూడా ఎంటర్ అయిపోయాము. చూడండి గుడి లోపల వ్యూ ఎలా ఉందో. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదం పెడితే తీసుకుని అయితే బయటకు వస్తాం మేము. ఇక్కడ గుడి చుట్టూరు 3 సార్లు తిరిగితే ఒక గిరి ప్రదక్షిణ చేసినట్టు అంట. ఇంకా అలా గుడి ముందుకు అయితే వస్తాము ఫోటోలు తీసుకుందామని. చూడండి ఇదే సింహాచలం టెంపుల్. ఇంకా ఫొటోస్ తీసుకున్న తర్వాత గిరి తిరిగిదామని చెప్పి స్టార్ట్ చేసాము. మా నోటి దగ్గరకు వస్తే ఏమైనా నువ్వు గిరి మొత్తం తిరిగేస్తావా అంటే ఏ డౌటా అని అడుగుతున్నాడు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇంకా అలాగా కొండ దిక్కుంటూ కిందకైతే వచ్చేసాము. జనాలు చూడండి ఎలా కనబడుతున్నారో. ఈ క్రౌడ్ చూసే అర్థమైపోయి ఉంటుంది మీకు గిరి ప్రదక్షిణ ఏ రేంజ్లో ఉంటుందో. చూడండి మీరే క్రౌడ్ ఎలా ఉన్నారో. ఇంకా అలా నడుచుకుంటూ హనుమంతవాక వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ కొద్దిసేపు ఆగి మన వాళ్ళని తప్పిపోయిన వాళ్ళు అందరినీ ఒక దగ్గర పోగేసి హనుమంతవాక దాటకుండానే విడిపోయాం. మళ్ళీ మీకు చెప్పలేదు కదా, ఈ గిరి ప్రదక్షిణ అయితే 32 కిలోమీటర్లు. 32 కిలోమీటర్లే కదా అనుకున్నారేమో. వెహికల్స్ దగ్గర నుంచి గుడి దగ్గరికి అయితే ఒక 5 కిలోమీటర్లు, మళ్ళీ గుడి దగ్గర నుంచి వెహికల్స్ దగ్గర ఇంకో 5 కిలోమీటర్లు, మొత్తం 42 కిలోమీటర్లు అయితే వచ్చింది. మధ్యదారిలో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. ఇంకా మన వాళ్ళ బల్లో పెట్రోల్ అయితే అయిపోయి ఉంటది. పెట్రోల్ బంక్ లో కూర్చొని పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న కవర్లో సామాన్లు చూసారు కదా, దారిలో పంచిపెట్టినవి అన్ని వీళ్ళ చేతిలో ఉన్న కవర్లోనే ఉన్నాయి. దారిలో వింతలన్నీ చూసుకుంటూ అలా ఎన్ఏడి వరకు అయితే నడుచుకుంటూ వస్తాము. ఎన్ఏడి నుంచి గుడి వరకు వెళ్ళడానికి మేము నరకం అయితే చూసేసాము. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నాం మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి. ఏదోలా కష్టపడి మొత్తానికి తొలిపావంచ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావడం అయితే వచ్చేసాం కానీ మళ్ళీ కొబ్బరికాయలు కొట్టేసుకున్న తర్వాత వెనక్కి 5 కిలోమీటర్లు వెళ్ళడం ఎలాగా అని ఆలోచిస్తున్నాము. కొబ్బరికాయ కొట్టేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. కిందే గాయ్స్ సింహాచలం గిరి ప్రదక్షిణ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి.